రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 రిలీజ్ కి సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ హైకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందింది. అయితే దీనికి సంబంధించి బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరలపై వస్తున్న డబ్బుని ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికీ హైకోర్టు మైత్రి మూవీస్ ని ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లోని సినిమాని ఆపలేము కాబట్టి దానికి సంబంధించిన బెనిఫిట్ షోలు కావచ్చు అలాగే టికెట్ ధరలపైన ఒక నివేదిక అందజేయాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలని పాస్ చేసింది. అలాగే దీనిపైన వస్తున్న బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్తోంది అలాగే ఎక్కడికి మళ్ళిస్తున్నారు కూడా తేల్చి చెప్పాలి అని చెప్పి కూడా హైకోర్టు ఇప్పటికీ మైత్రి మూవీస్కి ఇప్పటికీ కూడా దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పుకొస్తోంది. అయితే 2 రోజులు గడువు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీనిపైన ఇప్పటికీ బెనిఫిట్ షోలపైన అలాగే టికెట్ ధరలు ఎంతవరకు పెంచారో మనందరికీ తెలుసు. మరైతే ఈ వస్తున్న మనీ అంతా కూడా ఎటువైపు మళ్ళిస్తున్నారు, దేనికి సంబంధించి ఈ డబ్బంతా కూడా పెడుతున్నారు అని చెప్పి కూడా మైత్రి మూవీస్ దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఇప్పటికీ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే సినిమాకి సంబంధించి రాత్రి 10 గంటల షోలు వేస్తే అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగే టైం ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికీ 3.5 గంటల పాటు ఉండబోతుంది అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారు. మరి సెకండ్ షోలు బెనిఫిట్ షోలు వేస్తే చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి కూడా పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి సో ప్రతి దానిపైన కూడా ఒక నివేదిక అందజేయాలి అని చెప్పి ఇప్పటికీ హైకోర్టు వాళ్ళని మైత్రి మూవీస్ని ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ లైన్లో ఉన్నారు. నగేష్ చెప్పండి, ఇప్పటికీ హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ చేశారు టికెట్ ధరల గురించి అలాగే సినిమా పైన అంటే ఇప్పటికీ బెనిఫిట్ షోలకి వస్తున్న మనీ అంతా కూడా ఎటు వెళ్తుంది అని చెప్పి మైత్రి మూవీస్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది కదా. సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడం అడ్డుకోవాలని ఒక సీనియర్ జర్నలిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయం అని చెప్పి పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఎందుకంటే పుష్ప 2ని హైట్ క్రియేట్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షో అనుమతి ఇచ్చింది. రోజు బెనిఫిట్ షో కానీ బెనిఫిట్ షో మూవీ రోజు అది మొత్తం 1200, 800 టికెట్లు రేట్లు తెచ్చుకోవడం కోసం ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. కానీ సామాన్యులు మూవీ చూసే పరిస్థితి అని చెప్పి పిటిషన్ పేర్కొన్నారు. ఎందుకంటే బెనిఫిట్ షోలకు భారీగా టికెట్ పెంచడం వల్ల మధ్యతరగతులు కింది స్థాయి ప్రజలు కూడా ఎవరు సినిమా హాల్కి వెళ్లే పరిస్థితి లేవు. మంచి ఇష్టం వచ్చిన రీతిలో రేట్లు ఉన్నాయి. అందులో 1200 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారు. అందులో తిరుబండాలు కొనాలన్నా కూడా భారీగా రేట్లు ఉంటాయి. అంటే ఒక 2 పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంటే 5,000 రూపాయలు కేవలం టికెట్లకే చెల్లించాలి. ఇంకా తిరుబండరాలు మిగతా ఏమన్నా కూల్ డ్రింక్స్ కానీ తీసుకుంటే అంటే 10,000 రూపాయలు పెట్టుకుంటే ఒక పుష్ప సినిమా బెనిఫిట్స్ చూసే పరిస్థితి ఉందనేది కూడా పిటిషనర్ తన లాయర్ ద్వారా వాదనలో వినిపించాడు. అంటే ప్రభుత్వాలు కూడా ఎందుకు సినిమా వాళ్ళకి ఇంకా వాళ్ళకి అంటే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బుతోని ఆ సినిమా వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారా అంటే అది కూడా లేదు. అంటే వాళ్ళు ఏమన్నా చారిటీల ద్వారా డబ్బులు పంపిణీ చేయడం కావచ్చు, వికలాంగులకు కావచ్చు, వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, మిగతా చేస్తున్నారంటే అది కూడా లేదు. అంటే వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచుకోవడం, హైప్ క్రియేట్ చేయడం, ఇప్పటికే హీరోకు సంబంధించి 300 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఉందని చెప్పి కూడా బయట ప్రచారంలో ఉంది. సోషల్ మీడియా ద్వారా పెద్ద ప్రచారం జరిగాయి. ఇవన్నీ కూడా హైకోర్టులో విచారణ సమయంలో వాదనలు లేవెత్తారు. బెనిఫిట్స్ ద్వారా వచ్చే నగదు కూడా ఎక్కడికి మళ్ళిస్తున్నారని చెప్పి కూడా పిటిషనర్ తన వాదనలు వినిపించారు. కానీ మైత్రి మూవీస్ కు సంబంధించిన సంస్థ అయితే పూర్తి వివరాలు వెల్లడించలేదు. రేట్లకు సంబంధించి ప్రభుత్వాలు అనుమతి ఇస్తాయి కాబట్టి తాము ముందుకెళ్ళాము, వాటికి సంబంధించి తదుపరి తాము ఖచ్చితంగా డబ్బులు వసూలు చేసిన సంగతి మళ్ళీ పూర్తి నివేదిక ఇస్తామని చెప్పారు. కానీ జీవోలు కూడా పరిశీలిస్తామని చెప్పి హైకోర్టు వాళ్ళ ముందు అంటే 2 లాయర్ల ముందు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. రాత్రి 10 గంటలకు షో వేయడం వల్ల కూడా రాత్రి 1 అవుతుంది, పిల్లలకు కూడా నిద్ర అవసరం అని చెప్పి కూడా హైకోర్టు అభిప్రాయపడింది. అంటే థియేటర్లకు హాస్పిటల్స్ కు ప్రభుత్వం భూములు ఇవ్వడంలో కూడా ప్రయోజనం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకంటే థియేటర్ల ద్వారా హాస్పిటల్ ద్వారా అంటే వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థను కేవలం వాళ్ళు డబ్బులు కోసమే వ్యవస్థ
పెట్టి కానీ 25% ఆదాయం కాబట్టి కూడా 25% ఆదాయానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. కానీ 25% కాకుండా కొన్ని రీతిలో పెంచడం. అంటే ఒక టికెట్ 300, 200, 590 చేసి చూస్తున్నారు. మామూలుగా 300 రూపాయలు వసూలు చేయకుండా సినిమాకు 100 కోట్లు 200 కోట్లు పెట్టామని చెప్పి నిర్మాతలు హైప్ క్రియేట్ చేస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఆ డబ్బులు సినిమా సంబంధించి ఎవరైతే బయట జనాలు చూస్తారో వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంపాదించడం కోసమే ఇలాంటి గేమ్లు చేస్తున్నారు. అంటే ఈ సినిమా హీరోలు సమాజానికి ఏమన్నా దోహదపడుతున్నారా, సమాజంని కావచ్చు ప్రభుత్వాలకు కూడా వాళ్ళు ఏమైనా ఫండింగ్ చేస్తున్నారా, అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం సంబంధించి కావచ్చు మిగతా ఏదైనా వ్యవహారాలకు సంబంధించి సినిమా వాళ్ళ పాత్ర ఉందా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరో 2 వారాల్లో ఈ పిటిషన్ విచారణ. అయితే నగేష్ ఒక విషయం చెప్పండి, ఇప్పటికీ ఈ సినిమా ధరలు ఏవైతే అంటే రేట్లు ఎక్కువ శాతం పెంచుతున్నారు అని చెప్పి చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇవాళ సినిమాకు వెళ్ళి చూడాలంటే చాలా ఇబ్బందికరమని చెప్పాలి. ట్రావెలింగ్ ఇంటి దగ్గర నుండి వెళ్ళిన దగ్గర నుంచి టికెట్లని, మీరు అన్నట్టు తినుబండారాలని ఇవన్నీ లెక్కేసుకుంటే ముఖ్యంగా ఇంత పెద్ద పెద్ద భారీ బడ్జెట్లలో సినిమాలు తీసి మళ్ళీ ఆ మొత్తం అమౌంట్ కూడా జనాల పైన ఈ విధంగా రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు? అటు సినీ వర్గాల నుంచి ఏమైనా ఉండిందా ఇన్ఫర్మేషన్? సినీ వర్గాల నుంచి అయితే ప్రస్తుతం అయితే వాళ్ళైతే ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి టికెట్ల రేట్లు ఇప్పటికే 2 ప్రభుత్వాలు ఫిర్యాదు, అంటే 2 ప్రభుత్వాలు కూడా జీవో ద్వారా పెంచాయి కాబట్టి ఆ జీవోల్ని పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే చాలా మంది ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. అంటే వాళ్ళు పెట్టే పెట్టుబడి 100 కోట్లు పెట్టుబడితే కనీసం 1000 కోట్లు సంపాదించాలనేది ఆ నిర్మాత ఆలోచన. కానీ అది ప్రజల మీద కూడా ఖచ్చితంగా బాధపడుతుంది. చాలా మంది సినిమా పిక్చర్లు కూడా ఎక్కువ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ 100 కోట్ల సినిమాని చూడడం వల్ల 1000 కోట్లు వసూలు చేయాలనేది కూడా వాళ్ళ టార్గెట్. అంటే వాళ్ళ సినిమాని పెద్ద మొత్తంలో అమ్ముకోవడం కోసం కూడా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒక సినిమా సుమారుగా 100-200 కోట్లకు ఉంటే దాన్ని ఆ బయ్యర్ ను కూడా 500 కోట్లకి 1000 కోట్లకు అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రూపేనా కూడా ఏమన్నా వెళ్తున్నాయంటే కూడా చాలా వరకు సినిమా వాళ్ళ దగ్గర నుంచి లెక్కలు లేని పరిస్థితి. గతంలో కూడా చాలా మంది సినిమా నిర్మాతల పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వీటిపైన దృష్టి సారించింది. కానీ 100 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తూ మన సమాజానికి కానీ చారిటీలకు కానీ ఏమైనా ఇస్తున్నారంటే కూడా వాటి నుంచి కూడా ప్రస్తుతం అయితే హైకోర్టులో వాళ్ళు ఎవరు ఆన్సర్ చెప్పలేదు. 2 వారాల తర్వాత విచారణ హైకోర్టు చేస్తా ఉంది కాబట్టి అప్పుడు జీవోను పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా పుష్ప 2కు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు అయ్యాయి, ఆ వసూళ్లకు సంబంధించిన వివరాలు కూడా మరి హైకోర్టు అడుగుతుందా అనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాకు పెట్టిన డబ్బులు కావచ్చు, వీళ్ళు ఎన్ని రేట్ల రూపంలో డబ్బులు సంపాదించారనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ అది కూడా సినిమా వాళ్ళు క్లియర్ గా ఒక అంటే ఒరిజినల్ గా ఆన్సర్ ఇస్తారా లేదనేది కూడా అది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే సినిమా రూపేణ వసూలైన డబ్బునే వాళ్ళు చూపిస్తుంటారు. తదుపరి జరిగే ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ బ్లాక్ కిందనే వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ వైట్ కి సంబంధించిన అంశాన్ని సినిమాలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. మరి ఇవన్నీ ఎంతవరకు వాస్తవాలు కానీ ఎంతవరకు ఉన్నాయనేది కూడా హైకోర్టు తదుపరి విచారణలో తేల్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 2 వారాలకు విచారణ వాయిదా వేస్తే హైకోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. రైట్, ఇప్పటికే బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. సినిమా రిలీజ్కి దగ్గర పడింది. 5వ తారీఖున మూవీ అయితే రిలీజ్ కాబోతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మైత్రి మూవీస్ ఇప్పటికీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎంత డబ్బు ఖర్చు చేశారు, అలాగే ప్రమోషన్స్కి ఎంత డబ్బు వస్తుంది, ముఖ్యంగా ఈ టికెట్ ధరలు ఏవైతే ఎంత తీవ్ర స్థాయిలో పెంచారో మనందరికీ తెలుసు. మరి ఈ టికెట్ డబ్బులు కావచ్చు, ఈ ప్రమోషన్స్లో భాగంగా యూజ్ చేసిన అమౌంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికి వెళ్తోంది, దేనికి పెడుతున్నారు, ఏమైనా చారిటీ ట్రస్టులకు ఏమైనా పెట్టారా లేకపోతే ఏంటి అని చెప్పి దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు నుంచి మైత్రి మూవీస్కి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఎందుకంటే టికెట్ పర్టికులర్గా
ఈ వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మూవీస్కి కనుక మనం చూసుకున్నట్లయితే టికెట్స్ రేట్లు అనేవి తీవ్ర స్థాయిలో పెంచుతున్నారు. ఎందుకంటే 500 కోట్లు 600 కోట్లు అని బడ్జెట్లు పెట్టడం, ఆ బడ్జెట్కి ఏ మాత్రం కూడా తగ్గకుండా దానికి తగ్గట్టు అంటే డబల్స్ త్రిబుల్స్ లోని వసూలు చేయాలని చెప్పి మళ్ళీ ఆ బర్డెన్ అంతా కూడా ఇవాళ ప్రేక్షకుడి పైన పడుతున్న విషయం అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో ఏదైతే ఇవాళ హైకోర్టు చెప్పుకొస్తూ ఉందో అది నిజంగా ఉత్తర్వులు అంటే డెఫినెట్గా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆ మనీ అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి మరి చూడాలి. దీని నుంచి మైత్రి మూవీస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అసలు ఈ అమౌంట్ అంతా కూడా దేనికి పెడుతున్నారు ఏంటి అనేది ఇస్తారా లేదా, అసలు క్లారిఫికేషన్ ఇస్తారా లేదా అన్నది కూడా వేచి చూడాలి.